హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఊహించని హెచ్చరిక అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఇక ఈ పెండింగ్ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి ఒక్కరూ పొందాలంటే ఖచ్చితంగా ఇలా చేస్తేనే మహిళలకు డబ్బులు జమ అవుతాయని, దీనికి సంబంధించి కూడా ప్రతిరోజు అప్డేట్ అనేది కూడా ఇస్తూనే వస్తున్నాం. కానీ మహిళలు మాత్రం పట్టించుకోవట్లేదని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక మహిళల ఖాతాలలో పెండింగ్ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా ఇలా చేస్తేనే వారికి జమ అవడం జరుగుతుందని అయితే తెలిపింది. ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి చేయూత ఈబీసీ నేస్తం పెండింగ్ పథకాల డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ప్రకటన అయితే చేసింది. ఇక మహిళల ఖాతాలలో డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలని, ఇక ఇదివరకే క్రిందటి ప్రభుత్వంలో అర్హత పొందినటువంటి మహిళల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని, ఇక బ్యాంకు ఖాతాలే సమస్యగా ప్రతి ఒక్కరికి కూడా మారుతున్నాయని, ఇంకా ఎవరికైనా ఆధార్ నెంబర్తో పాటు ఫోన్ నెంబర్ అప్డేట్ లేకపోతే వెంటనే కూడా లింక్ అనేది చేయించుకోవాలని, ఇలా ఎవరైతే చేసుకొని రెడీగా బ్యాంకు ఖాతాలు అనేది కూడా పనిచేస్తున్నట్లు పెట్టుకొని ఉంటారో ఆ యొక్క మహిళల ఖాతాలలో పెండింగ్ పథకాల డబ్బులు అనేది కూడా త్వరలోనే జమ చేస్తామని, తల్లికి వందనం పథకం పేరుతో మహిళల ఖాతాలలో కూడా 15,000 రూపాయల చొప్పున డబ్బులు జమ అవుతున్నాయని, ఇక ఈ పథకం అనేది కూడా పూర్తయిన తర్వాత పెండింగ్ పథకాలకు సంబంధించి నిధులైతే జమ చేయడం జరుగుతుందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.